ఎందుకంటే సరే మేము ఇట్లాంటి సమావేశాలు పిలిచినప్పుడు అందరం కూడా 4 మంచి మాటలు చెప్తాం. వచ్చినప్పుడు సహజంగానే మీకు గతంలో ఎన్నోసార్లు విన్న మాటలే మళ్ళీ మేము కూడా కావాలంటే ఉటంకించవచ్చు. ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని చెప్పొచ్చు. కలం కత్తి కంటే గొప్పదని చెప్పొచ్చు. పత్రిక ఒక్కటిన్న 10,000 సైన్యంతో సమానం అని చెప్పి కూడా చెప్పొచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన ముందున్న ప్రశ్న ఏమంటే ఈ కొటేషన్లు ఇప్పుడు వర్తమాన కాలంలో సరిపోతాయా లేకపోతే వీటికి కాలం చెల్లిందా? ఇది కొద్దిగా మనందరం కూడా ఆలోచించాల్సిన ప్రశ్న. మీడియా స్వేచ్ఛ అన్నారు, పత్రికా స్వేచ్ఛ అన్నారు. అసలు ఏది మీడియా, ఎవరిది మీడియా అనే ప్రాథమిక ప్రశ్నలు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 1-2 కాదు, వాళ్ళ మీడియాలు పలు రకాలు. ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ఇందాక వక్తలందరూ మాట్లాడినట్టు సోషల్ మీడియా ఉంది. ఒక మీడియానేమో ఉనికి కోసం ఇవాళ పోరాడుతున్నది, ఒక మీడియానేమో ఊగిసలాడుతా ఉంది, మరొక మీడియానేమో ఉర్రూతలు ఊగిస్తా ఉంది. రకరకాలుగా ఉంది పరిస్థితి ఈరోజు. కాబట్టి మరి ప్రభావం కోల్పోతున్నది ఎవరు, ప్రాబల్యం పెంచుకుంటున్నది ఎవరు, ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మారకపోతే, కాలానుగుణంగా కొత్త ఆలోచనలకు అనుగుణంగా మనం కూడా అప్డేట్ కాకపోతే, నేను రాగానే ప్రభాకర్ గారిని రమేష్ గారిని అడిగాను ఎంత ఉంది సర్క్యులేషన్ అని. చెప్పారు వారు. చెప్పి కాకపోతే ఇంట్రెస్టింగ్ మాట ఏమన్నారంటే ప్రింట్ ఇంత ఉందండి, కానీ ఎలక్ట్రానిక్ చాలా పోతుందండి, డిజిటల్ గా చాలా పోతుంది బ్రహ్మాండంగా, దానికి ప్రింట్కి దాదాపు 4-5 రెట్లు ఎక్కువ రీచ్ ఉంది అని మాట్లాడారు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మరి జరుగుతున్న పరిణామాలు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో, దేశంలో, మొత్తంలో, ప్రపంచం అంతటా కూడా మీడియా నియంత్రణ, మీడియా మేనేజ్మెంటు, హెడ్లైన్ మేనేజ్మెంటు, డైవర్షన్ టాక్టిక్స్ ఇవన్నీ ఒక ఆనవాయితీగా మారిపోయినాయి. పత్రికల మీద పట్టు సంపాదించి కేవలం పతాక శీర్షికలు మేనేజ్ చేస్తే సరిపోతుందా, ప్రజల పర్సెప్షన్ కూడా మేనేజ్ చేయొచ్చా అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. న్యూస్ ఛానళ్ల మీద గుత్తాధిపత్యం సంపాదించి కేవలం న్యూస్ ఏది రావాలి, మన వ్యూస్ ఎలా ప్రజల నెత్తి మీద న్యూస్ రూపంలో రుద్దాలి, ఇది ఒకవైపు జరుగుతూ ఉంది. ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా అంటే ఇందాక సాంబశివరావు గారు ఒక మాట అన్నారు, సోషల్ మీడియా ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది అని కూడా సాంబశివరావు గారు ప్రస్తావించారు. ఇవాళ వాస్తవానికి మీడియాలు పలు రకాలుగా ఉన్నా ప్రజలు ఏది ఫాలో అవుతున్నారు, ప్రజలు ఏది చూస్తున్నారు